నెక్స్ట్ అకౌంట్ మనకు కనిపిస్తున్నది బ్యాంక్. ఫార్మాట్ అనేది ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనం పోస్టింగ్ ఇద్దాం. బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చి మనం ఏం రాయాలంటే బై క్యాష్ అకౌంట్ అని రాయాల్సి ఉంటుంది. బై క్యాష్ అకౌంట్ 5000 రాసుకున్నాం. మనం క్రెడిట్ సైడ్ బై క్యాష్ అకౌంట్ 5000 అని రాస్తాం. ఇక బ్యాంక్ రిలేటెడ్ గా మనకి ఏమీ లేవు కాబట్టి టోటల్ అనేది చేస్తాం. 2018 March 31st carried on 5000. Balance brought down 5000. ఈ విధంగా మంత్ ఎండింగ్ డేట్ అనేది రాసుకుని మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. అమౌంట్ ఎంత ఉంది అంటే 5000 ఉంది. క్యారీ డౌన్ వాల్యూ ఏదైతే ఉందో అది నెక్స్ట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ గా తీసుకొచ్చాం. ఎంత అంటే 5000. ఈ విధంగా అకౌంట్ అనేది వేస్తాం. ఒకసారి అలాగే లెడ్జర్ అకౌంట్ సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది.